హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము వేరు, గ్రూప్, విండోస్ రిలేటెడ్ టాపిక్స్ అయితే మనం నేర్చుకున్నాం కదా! అండ్ మీకు లైక్ డేటాని ఎప్పుడు ఫెచ్ చేయాలి, ఓకే. అండ్ డేటాని ఎప్పుడు అనాలిసిస్ చేయాలి, అండ్ విండోస్ కాన్సెప్ట్ ఎలా ఉపయోగించుకోవాలి. సో, వీటి గురించి నేను చాలా క్లియర్‌గా అయితే ప్రీవియస్ ట్యుటోరియల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, ఒకవేళ అది మీకు తెలిసిందే. ఒకవేళ కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఒకవేళ చూడాలనుకుంటే మనకి ఈ రోడ్ మ్యాప్స్‌లో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ రోడ్ మ్యాప్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి స్క్రాచ్ నుంచి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా లెవెల్స్. మనం ప్రీవియస్ వీడియోస్‌లో వచ్చేసి మనము గ్రూప్ బై విండోస్ యొక్క యూసేజ్ ఏందనేది మనం క్లియర్‌గా అయితే నేర్చుకున్నాం. ఓకే. సో, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా కూడా లైక్ రెగ్యులర్‌గా మనం యూజ్ చేసే టర్మ్స్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేర్చుకోబోయేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. మనకి రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేసే కాన్సెప్ట్ అన్నమాట. బేసికల్‌గా ఇవే ఉంటాయి. ఓకే. సో, వీటిల్నే కొత్తగా యూజ్ చేస్తారు. అంటే డిఫరెంట్‌గా యూజ్ చేస్తారంతే. సో, ఆ డిఫరెన్స్ మనము తెలుసుకోగలిగితే మనకి అవి ఎలా ఉపయోగపడతాయనేది ఈజీగా అర్థమైపోతది. సో, మనము లాస్ట్ టైమ్ నేను ఆల్రెడీ చెప్పాను. డేటాని మీరు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు 2 రకాలుగా థింక్ చేయాలి. లైక్ డేటాని ఫెచ్ చేస్తున్నామా? లేదంటే డేటాని అనలైజ్ చేస్తున్నామా? ఇది మటుకు మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ మనం ఇది చెప్పుకున్నాం మనం. వేర్ కండిషన్‌కి, గ్రూప్ బైకి, విండోస్ ఫంక్షన్‌కి ఓకే. అండ్ వీటి యొక్క యూసేజ్ ఏందనేది చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. అయితే ఇవి వీటికి మించిన అడ్వాన్స్‌డ్ కొన్నున్నాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఒకవేళ డేటాబేస్ ఓపెన్ చేశామనుకోండి, మనకిక్కడ టేబుల్స్‌తో పాటు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే స్టోర్డ్ ప్రొసీజర్స్, వ్యూస్, ఫంక్షన్స్ అని 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి మీరు రియల్ టైమ్‌లో ఎక్కువగా అండ్ రెగ్యులర్‌గా యూజ్ చేసే కాన్సెప్ట్స్ అన్నమాట. సో, మీరు ప్రీవియస్‌గా అంటే లైక్ ఇప్పటివరకు మీరు ఏం నేర్చుకున్నారంటే డేటాని ఎలా ఫెచ్ చేయడం నేర్చుకున్నారు. ఓకే. డేటాని ఎలా అనలైజ్ చేయాలి. ఓకే. దానికి సంబంధించిన ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎలా రాయాలి అనేది మీకొక క్లియర్ ఐడియా ఉంది. కాకపోతే ఇది కొంచెం అడ్వాన్స్ అంతే. ఓకే. సో, వీటికి థియరిటికల్‌గా మీరు తెలుసుకోగలిగితే ఓకే. లైక్ థియరిటికల్‌గా అంటే వీటిని ఎలా యూజ్ చేయగలం అని మీకొక లైక్ అలాంటి ఒక ఐడియా గాని మీకు జనరేట్ అయితే, ఇవి చాలా ఈజీ అయిపోతాయి. ఓకే. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా క్లియర్‌గా. సో, 3 కాన్సెప్ట్స్. ఒకటి సారీ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మనకి వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్. ఓకే. సో, మీకు ఆల్రెడీ ఎస్‌క్యూఎల్ వచ్చు. ఓకేనా? ప్రీవియస్‌గా మనం నేర్చుకున్నాం. డేటాని ఎలా ఫెచ్ చేయాలో తెలుసు. డేటాని ఎలా అనలైజ్ చేయాలో తెలుసు. అయితే మరి వీటి 3 ఓకే. ఈ 3 కాన్సెప్ట్స్ యొక్క యూసేజ్ ఏందనేది తెలుసుకుంటే సరిపోతుంది మనం. ఓకేనా? రైట్. బేసికల్‌గా సింపుల్ మీరొక మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఓకే. ఈ 3 ఏవైతే ఉన్నాయో సో, ఈ మూడిటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే రీయూజబుల్. ఓకే. రీయూజబుల్. ఈ మూడిటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే రీయూజబుల్. అంటే ఒకసారి ఎస్‌క్యూఎల్ క్వెరీ గాని రాస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. దట్ ఈస్ ద మెయిన్. ఓకే. మెయిన్ ఎజెండా. సో, ఒక్కసారి మీరు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కానీ రాస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది రీయూజబుల్ ఒకసారి రాస్తే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. బానే ఉంది. అయితే 3 ఎందుకు తీసుకున్నాం? అగైన్ 3 తీసుకున్నామంటే ఖచ్చితంగా వీటి మూడిటి మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుంది గదా! ఓకే. సో, ఫస్ట్ మనం వ్యూస్ చూద్దాం. ఎస్‌క్యూఎల్ వ్యూస్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమనుంది వ్యూస్. ఎస్‌క్యూఎల్ వ్యూస్. సో, బేసికల్‌గా ఈ ఎస్‌క్యూఎల్ వ్యూస్ అనే కాన్సెప్ట్ ఎలా పనిచేస్తది అంటే, సో, గుర్తుపెట్టుకోండి ఇవి ఇంపార్టెంట్. కాన్సెప్టే మీకిక్కడ ఇంపార్టెంట్. సో, కాన్సెప్ట్‌ని బట్టే మీరు స్టోరేజ్ ప్రొసీజర్ తీసుకోవాలా, ఫంక్షన్స్ తీసుకోవాలా అనేది తెలుస్తది. కాన్సెప్ట్ గాని తెలియకపోతే మీకు ఆల్రెడీ ఎస్‌క్యూఎల్ వచ్చేసు.
కొత్తగా ఏం నేర్చుకునేది ఏముండదు. కాకపోతే ఇక్కడ రీయూజబుల్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా! సో, ఈ రీయూజబుల్‌లో ఏది బెస్ట్ అనేది తెలుసుకోవాలనమాట. ఓకే. కొత్తగా మీరు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఏం రాయరు. ఎగ్జిస్టింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీసే ఉంటాయి. ఓకే. కాకపోతే సిట్యుయేషన్ మారుతదంతే. ఓకే. సో, ఫస్ట్ మనం వ్యూస్ గురించి నేర్చుకుందాం. థియరిటికల్‌గా వ్యూస్. ఇక్కడ చూడండి వ్యూస్ అనే పదమే ఉంది. సో, ఈ వ్యూస్ అనే పదం ఏంటంటే బేసికల్‌గా మనకి ఒరిజినల్ టేబుల్ ఉంటుంది గదా! ఒరిజినల్ టేబుల్. ఒరిజినల్ టేబుల్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీ రాస్తారనమాట. ఓకే. అనుకోండి ఎస్‌క్యూఎల్ క్వెరీ ఒకటి రాస్తారు. ఓకేనా? సో, ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తారు. లైక్ టెంపరరీ టేబుల్. ఓకే. టెంపరరీ టేబుల్ ఇది క్రియేట్ అవ్వదు బేసికల్‌గా. ఈ ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో ఓకే. ఈ ఒరిజినల్ టేబుల్ అయితే ఉందో దీని నుంచి జనరేట్ అయ్యే టేబుల్ అంతే. ఇట్స్ ఆల్సో ఎస్‌క్యూఎల్ అంతే. ఓకే. సో, ఇప్పుడు మనము కొత్తగా ఒక ఎస్‌క్యూఎల్ రాయాలనుకోండి. ఎస్‌క్యూఎల్ క్వెరీ రాయాలి. రాయాలనుకున్నప్పుడు మనము ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఈ టేబుల్ మీద రాస్తాం. ఓకే. ఎప్పుడైతే ఈ టేబుల్ మీద రాసామో ఓకే. ఇది ఈ ఎస్‌క్యూఎల్ ఏదైతే ఉందో లోపల ఇన్నర్ ఎస్‌క్యూఎల్ అన్నమాట. ఇది మనం రాసే ఎస్‌క్యూఎల్. ఓకే. ఇది మనం రాసే ఎస్‌క్యూఎల్. ఇది ఎళ్లి లోపల ఒక ఎస్‌క్యూఎల్ ఉంటుందన్నమాట. దాన్ని టచ్ చేసి ఆ డేటా మీద ఎగ్జిక్యూట్ అయ్యి ఆ డేటాను మనకి ఫెచ్ చేసి ఇస్తది. ఓకేనా? ఆ డేటాను మనకి ఫెచ్ చేసి ఇస్తది. సో, సింపుల్ ఒరిజినల్ టేబుల్‌కి మన ఎస్‌క్యూఎల్‌కి ఓకే. ఈ టేబుల్‌కి మన ఎస్‌క్యూఎల్‌కి మధ్యలో ఇంకొక ఎస్‌క్యూఎల్ ఉంటదనమాట. సింపుల్‌గా మీకు అర్థం చేసుకోవాలంటే. సో, మన ఎస్‌క్యూఎల్ ఎగ్జిక్యూట్ చేస్తే అది ఈ ఎస్‌క్యూఎల్‌ని ట్రిగ్గర్ చేస్తది. ఈ ఎస్‌క్యూఎల్ ఎళ్లి ఈ టేబుల్‌లో ఉన్న డేటాను ఫెచ్ చేసి మనకిస్తది. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. ఓకే. కోడ్ డేటాకి అబ్‌స్ట్రాక్ట్ లాగనమాట. అంటే డేటా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒరిజినల్ టేబుల్‌లో ఒక కాలమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే. కానీ మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఎస్‌క్యూఎల్‌లో ఈ ఏవైతే ఇంపార్టెంట్ కాలమ్స్ ఉంటాయో వాటిల్ని హైడ్ చేస్తారనమాట. ఓకే. కాలమ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. సో, ఇది బేసికల్‌గా ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్తాను. సో, ఇక్కడ ఏముండదు. ఎస్‌క్యూఎల్ టు ఎస్‌క్యూఎల్ అంతే. మనం ఒక ఎస్‌క్యూఎల్ ఎగ్జిక్యూట్ చేసి ఆ ని కాల్ చేస్తున్నాం అంతే. మీకు విజువల్‌గా చూపిస్తే క్లారిటీగా అర్థమవుతది. చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడ చూడండి. బేసికల్‌గా ఇది ఒరిజినల్ టేబుల్. ఓకేనా? ఇది ఒరిజినల్ టేబుల్ అనుకోండి. ఒక వ్యూ క్రియేట్ చేస్తాం మనం. ఒక వ్యూ క్రియేట్ చేస్తాం. ఏంటి అంటే సౌత్ రీజియన్ ప్రొడక్ట్ అంటే ఈ వ్యూ కాస్త ఇది టేబుల్ అవుతది. ఇది టేబుల్ అవుతది. ఇప్పుడు ఈ టేబుల్‌లో నుంచి ఓకే. ఈ డేటా అనేది ఫెచ్ చేస్తది. సారీ. ఈ డేటా ఈ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తది. ఎగ్జిక్యూట్ చేసి మనకొక సబ్ టేబుల్ క్రియేట్ అవుతది. సబ్ టేబుల్ క్రియేట్ అవుతది. ఇప్పుడు మనం ఏదైనా సెలెక్ట్ ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ ఫ్రమ్ అండ్ ఈ టేబుల్ నేమ్ ఇది ఇచ్చామనుకో ఇది టేబుల్ అన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఓకే. ఈ టేబుల్ నేమ్ ఇస్తే అప్పుడు ఈ టేబుల్‌లో ఉన్న డేటా అంటే ఏంటి? ఈ డేటా మనకొస్తది. యాక్చువల్‌గా ఇది ఒరిజినల్ డేటా. ఈ ఒరిజినల్ డేటాలో నుంచి వాళ్ళేం చేశారు అంటే ఒక వ్యూ క్రియేట్ చేసి ఒక సెపరేట్ చేశారన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నాం? ద మెయిన్ రీజన్ ఏంటి అంటే డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కోడ్ రీయూజబిలిటీ కోసం అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చాలా కాలమ్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో, ఈ కాలమ్స్ అన్నిటిని మనము అన్నిటిని డైరెక్ట్ ఎస్‌క్యూఎల్ క్వెరీకి మనం ఇవ్వకూడదు. అన్నిటిని హైడ్ చేయాల. సో, హైడ్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనము ఇవి క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒక మాస్క్ లాగా అన్నమాట. ఒరిజినల్ టేబుల్‌కి ఒక మాస్క్ క్రియేట్ చేస్తున్నాం మనం. సింపుల్‌గా చెప్పాలంటే ఒరిజినల్ టేబుల్‌కి ఒక మాస్క్ క్రియేట్ చేసి, ఈ టేబుల్ మీద మనం ఏదైతే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తున్నామో అవి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితాయి. బట్ యాక్చువల్ డేటా ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంది. యాక్చువల్ డేటా ఒరిజినల్ టేబుల్‌లోనే ఉంటుంది. కాపోతే ఈ టేబుల్‌కి డైరెక్ట్‌గా మనం ఎగ్జిక్యూట్ చేసే ఎస్‌క్యూఎల్‌కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట ఈ వ్యూ అనేది.
సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ అంతే. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏందంటే అంతే. ఓకే. ఒరిజినల్ టేబుల్‌కి మాస్క్‌లా క్రియేట్ అవుతదనమాట. సో, ఇలా ఎందుకు క్రియేట్ చేస్తామంటే డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో, బేసికల్‌గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, సో, ఇక్కడ మనం చూస్తే సెక్యూరిటీ. అంటే డేటాకి సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి హైడింగ్ కాలమ్స్. సో, మనము ఒరిజినల్ టేబుల్‌లో ఉన్న అన్ని కాలమ్స్‌ని డిస్‌ప్లే చెయ్యం. ఓకే. అందువల్ల హైడింగ్ కాలమ్స్ వస్తది. అంటే రిపోర్టింగ్, డేటా అబ్స్ట్రాక్షన్. సో, మనం ఏదైతే డేటాని మనము ఇవ్వాలనుకుంటున్నామో ఒరిజినల్ డేటా నుంచి అక్కడ ఒక రెస్ట్రిక్షన్ అనమాట అంతే. అంటే మెయిన్ టేబుల్‌ని టచ్ చేయకుండా మధ్యలో ఒక మీడియేటర్‌ని పెట్టామనమాట. సో, ఇక్కడ వీడు ఏ ఎస్‌క్యూఎల్ క్వెరీ యూజ్ చేసినా ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే. దీన్ని దాటి ఇది ఎళ్ళదనమాట. ఓకే. ఇప్పుడు ఇది లేదనుకోండి, డైరెక్ట్ ఎస్‌క్యూఎల్ దీని మీద అప్లై చేస్తే వీడు ఏదైతే ఎస్‌క్యూఎల్ ఎగ్జిక్యూట్ చేస్తాడో అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతది. దీనివల్ల ఏంటంటే డేటా ప్రొటెక్షన్ ఉండదు. ఓకే. మనం ఏదైతే కాలమ్స్‌ని హైడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ హైడ్ అవ్వదనమాట. సో, దీన్ని మీకు ప్రాక్టికల్‌గా నేను తర్వాత చూపిస్తాను. ఎలా ఉంటుంది అనేది. సో, ప్రాక్టికల్‌గా చూపిస్తే మీకు క్లారిటీ వస్తది. ఓకే. సో, సింపుల్‌గా మీరు వ్యూస్‌ని అర్థం చేసుకోవడం ఏందంటే, ఒరిజినల్ టేబుల్‌కి ఒక మాస్క్ క్రియేట్ చేయడం అంతే. ఒరిజినల్ టేబుల్‌కి మాస్క్ క్రియేట్ చేయడం. ఓకే. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇవన్నమాట. ఓకే. సో, ఎక్కడ రెగ్యులర్‌గా ఎక్కువ యూజ్ చేస్తారంటే, డేటాని రీడ్ చేసే దగ్గర యూజ్ చేస్తారు. ఒకవేళ మనం డేటాని అప్డేట్ చేయడము లేదా ఇన్సర్ట్ చేయడంలో మనం యూజ్ చేయమనమాట. సో, వ్యూస్ అనేది కనిపిస్తే మీకు ఎక్కువగా వ్యూస్ 90% మీకు సెలెక్ట్ క్వెరీసే ఉంటాయి. అంటే డేటాని రీడ్ చేసేవి. డేటాని రీడ్ చేసే దగ్గరే ఈ వ్యూస్ అనేది క్రియేట్ చేస్తాం. ఒకవేళ మీరు ఈ ఒక మాస్క్ క్రియేట్ చేయాలంటే ఒరిజినల్ టేబుల్‌కి ఒక మాస్క్ క్రియేట్ చేయాలంటే సో, ఇదనమాట సింటాక్స్. సో, ఇది క్రియేట్ వ్యూ. ఇది వచ్చేసి మాస్క్ యొక్క టేబుల్ నేమ్. ఓకే. ఏ టేబుల్ నేమ్ మీరు ఇద్దాం అనుకుంటున్నారు. టేబుల్ నేమ్. ఇది వచ్చేసి ఒరిజినల్ టేబుల్‌కి సంబంధించిన కండిషన్ అనమాట. ఓకే. సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 టేబుల్ కండిషన్. ఓకే. ఇవి స్టోర్ చేసుకుంటారు. ఇవి ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే డీబీలో. అంటే ఈ ఏదైతే ఉందో ఇది మనము డీబీలో స్టోర్ చేసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏందంటే యూజ్ చేయడం వల్ల ఏందంటే మనకి డేటా అనేది ప్రొటెక్ట్ అవుతది. అండ్ చాలా వరకు మీకు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంది అంటే డైరెక్ట్‌గా టేబుల్స్‌లోకెళ్తారు. ఎంప్లాయీస్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్. ఓకే. కొన్ని సింపుల్‌గా ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనుండి ఇట్లా ఉంటాయి కొన్ని సార్లు. గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని జెప్పేసి యూజర్స్ అంటాం. ఓకే. యూజర్స్ అంటాం. ఓకే. బేసికల్‌గా ఇక్కడ ఈ టేబుల్స్‌లో చూస్తే ఈ టేబుల్స్‌లో చూస్తే మనకి యూజర్ అనేది లేదు. యూజర్ అనేది లేదు. అప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా యూజర్ టేబుల్ లేదు. ఇక్కడ యూజర్ టేబుల్ లేదు. బేసికల్‌గా ఏంది ఫ్రమ్ తర్వాత వచ్చేది మనకి టేబుల్. ఇది మనకు కొండ గుర్తు. కానీ మనము ఇక్కడ చూసుకున్నామనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అని ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ టేబుల్ లేదు. అప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా మీ మేనేజర్ దగ్గరికో లేదా మీ టీమ్ లీడ్ దగ్గరికో ఎళ్లి యూజర్ టేబుల్ లేదు అని అనకూడదు. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ గాదు. మీరు చెక్ చేయాల్సింది మళ్ళీ వ్యూస్‌లో కూడా చెక్ చేయాలి. అంటే ఈ టేబుల్స్‌కి ఏవైతే ఒరిజినల్ టేబుల్స్ ఉన్నాయో వాటికి మాస్క్ ఏసారా లేదా అనేసి. ఓకేనా? వాటికి మాస్క్ ఏసారా లేదా. సో, మాస్క్ ఏసారనుకోండి ఇక్కడ కూడా టేబుల్స్ ఉంటాయి. ఓకే. సో, ఎప్పుడైనా సరే మీరు కంగారు పడిపోయి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ తర్వాత యూజర్ టేబుల్ ఉంది. టేబుల్స్‌లో యూజర్స్ లేదు అని జెప్పేసి కంగారు పడిపోయి ఆ టేబుల్ మిస్ అయిపోయింది అనుకోమాకండి. ఓకేనా? సో, మీరు నెక్స్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి? వ్యూస్‌లో చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. అక్కడ గాని లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఎళ్ళిపోకూడదు. స్టోర్డ్ ప్రొసీజర్‌లో చెక్ చేసుకోవాలి. అక్కడ గాని లేకపోతే మళ్ళీ ఫంక్షన్‌లో చెక్ చేసుకోవాలి. ఎక్కడెక్కడా లేకపోతే అప్పుడు మీరెళ్లి మేనేజర్‌కి చెప్పుకోవాలి. మీ టీమ్ లీడ్‌కి అడగాలి. ఏంది యూజర్ టేబుల్స్ ఎక్కడున్నాయి? ఈ టేబుల్ ఎక్కడుందనేసి. ఓకేనా? సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అండ్ లైక్ ఎక్స్‌పీరియన్స్ లేదో నేను ఈ ఇష్యూ అయితే చాలా మంది దగ్గర నోటీస్ చేశాను. కంపెనీలో కూడా. సో, వాళ్ళేందంటే డైరెక్ట్‌గా టేబుల్స్‌లో చెక్ చేస్తారు. ఉందా? లేదా? అనేసి. లేదనుకోండి డైరెక్ట్‌గా వచ్చేస్తారనమాట. ఆ టేబుల్ లేదు అనేసి. ఓకేనా? ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. ఓకే. వ్యూస్‌లో కంపల్సరీగా చెక్ చేయండి. స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్‌లో. రైట్. సో, మీకు వ్యూస్ గురించి అర్థమైంది. మరి నెక్స్ట్ గో టు ద సెకండ్ టాపిక్. స్టోర్డ్ ప్రొసీజర్.
ఓకే. వ్యూస్‌కి ఏందంటే ఒరిజినల్ టేబుల్‌కి మాస్క్ ఏసాం అంతే. జస్ట్ రీడ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అంతే. రీడ్ అంతే. ఎక్కువగా రీడ్‌కి యూజ్ చేస్తాం. స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే సో, సింపుల్ ఇదేంది అంటే ఆహ్, సో, రీయూజబుల్ కోడే ఉంటుంది. ఇది కూడా మామూలుగా రీయూజబుల్ కోడే. ఓకే. కాపోతే ఇది డైనమిక్ కోడ్‌ని జనరేట్ చేస్తది. డైనమిక్‌గా. అంటే ఏం లే. సో, సింపుల్. మనం ఫంక్షన్స్ నేర్చుకున్నాం గదా! పైథాన్‌లో మీకు ఫంక్షన్స్ నేర్చుకొనున్నాం. ఎట్లా డెఫ్ అని క్రియేట్ చేసుకొని, ఓకే. ఫంక్షన్ నేమ్ ఇచ్చి, దాని లోపల డేటా పంపించేవాళ్ళం. డేటా పంపించి, ఓకే. ఆ డేటాని లోపల ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. ఎగ్జిక్యూట్ చేసి, ఆ రిజల్ట్‌ని ఇచ్చేవాళ్ళం. అంతే కదా! సేమ్ అదే కాన్సెప్ట్. స్టోర్డ్ ప్రొసీజర్‌లు. సో, స్టోర్డ్ ప్రొసీజర్‌లో కూడా బిజినెస్ లాజిక్ డైనమిక్ చేస్తాం. బిజినెస్ లాజిక్‌ని డైనమిక్ చేస్తామనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఇన్‌పుట్స్ ఉండవు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ రెండిటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏందంటే, ఇక్కడ మనకి ఎటువంటి ఇన్‌పుట్స్ ఉండవు. నో ఇన్‌పుట్స్. ఎస్‌క్యూఎల్ వ్యూస్‌లో ఇన్‌పుట్స్ ఉండవు. మనకి ఇన్‌పుట్స్ పంపించి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అంటే క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్‌పుట్ పంపించి ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ కావాలి. సో, దీని యొక్క సింటాక్స్ ఇస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఒకసారి మనం చూద్దాము. సో, ఇవి ఎస్‌క్యూఎల్ వ్యూస్ మనం ప్రాక్టికల్‌గా చేస్తాం గదా! అప్పుడు ఒకసారి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవుదాం. ఓకే. ఇక్కడ చూడండి. స్టోర్డ్ ప్రొసీజర్. సో, స్టోర్డ్ ప్రొసీజర్‌లో బేసికల్‌గా ఆహ్, ఈ ఈ సోదంతా అనవసరం. సింపుల్ స్టోర్డ్ ప్రొసీజర్ కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ స్టోర్డ్ ఇన్సైడ్ ద డేటాబేస్. ఓకే. సో, ఎవ్రీ ఎస్‌క్యూఎల్ మనము డీబీలో నుంచి స్టోర్ చేస్తాం. ఎవ్రీథింగ్. ఓకే. ఆ ప్రీవియస్‌గా వ్యూస్‌లో ఉన్నది డీబీలో స్టోర్ చేస్తాం. అండ్ స్టోర్ ప్రొసీజర్ డీబీలో స్టోర్ చేస్తాం. ఫంక్షన్స్ డీబీలోనే స్టోర్ చేస్తాం. అయితే ఆ వ్యూస్‌కి, ఈ స్టోర్డ్ ప్రొసీజర్‌కి ఉన్న మెయిన్ డిఫరెన్సే మనకు కావాల్సింది. అది చూపించిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో, ఇది చూడండి స్టోర్డ్ ప్రొసీజర్‌లో మీరు చూసినట్లే ఉంటారు ఫంక్షన్స్. ఇది ఫంక్షన్ నేమ్ అనుకుందాం. ఓకే. ఇది ఫంక్షన్ నేమ్. ఇది ఫంక్షన్‌కి సంబంధించిన పారాంథసిస్. దీంట్లో మనం ఇన్‌పుట్స్ పంపిస్తాం. సో, ఎవరైతే పైథాన్ వచ్చో సో, వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతది. పైథాన్ వచ్చినోళ్ళకి. ఓకే. ఇక్కడ మనకి ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ ఉంటుంది. సో, ఈ స్టోర్డ్ ప్రొసీజర్ మనం క్రియేట్ చేయాలి అంటే, మనము ఈ సింటాక్స్‌ని ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఓకే. ప్రొసీజర్‌కి సంబంధించిన నేమ్, బిగిన్, ఎండ్ మధ్యలో ఎస్‌క్యూఎల్ క్వెరీ రాస్తాం. ఓకే. ఇక్కడ ఇదేంటంటే వితౌట్ పారామీటర్స్. ఇక్కడ చూడండి ఏ పారామీటర్స్ పంపియకుండా జస్ట్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. ఇయన్నీ లోపల ఎస్‌క్యూఎల్ క్వెరీనే. ఓకే. ఇక్కడ మనం కొత్తగా ఏం చెయ్యం. మీరు ఏవైతే ప్రీవియస్‌గా నేర్చుకున్నారో ఎస్‌క్యూఎల్ క్వెరీస్ వాటినే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఇదంతా సెలెక్ట్ లైక్ మీకు ఏదైతే ఎస్‌క్యూఎల్ క్వెరీ రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చేసుకొని ఒక శాంపుల్ ప్రొసీజర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీరు ఇన్‌పుట్స్‌ని పంపించి ఓకే. ఫంక్షన్ మనం కాల్ చేస్తాం గదా! ఫంక్షన్ కాల్ చేసినట్టు ఓకే. ఇన్‌పుట్స్‌ని పంపించేసి లైక్ పారామీటర్ 1, పారామీటర్ 2 అండ్ ఎస్‌క్యూఎల్ లాజిక్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకి రిటర్న్ స్టేట్మెంట్ వస్తదనమాట. లైక్ ఇన్‌పుట్ వాల్యూస్ ఇస్తే మనకి అవుట్‌పుట్ అనేది వస్తది. ఓకే. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి? సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఫంక్షన్స్ బెనిఫిట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫంక్షన్స్ అంటే ఏంటి బేసికల్‌గా? రీయూజబుల్ కోసం యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం? బై పాసింగ్ ద ఇన్‌పుట్స్. ఓకే. డిఫరెంట్ ఇన్‌పుట్స్‌ని పాస్ చేసుకొని ఎస్‌క్యూఎల్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. సో, దీనివల్ల ఏమవుతుందంటే కాంప్లెక్స్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో బిగ్ క్వెరీస్ ఓకే. మీకు ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంతా ఎట్లా కనపడతాయంటే మినిమమ్ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ కనపడతదనమాట. ఓకే. సో, అంత కాంప్లెక్స్ కోడ్‌లో ఆల్రెడీ కాంప్లెక్స్ కోడ్ రాసి పెట్టేసుకొని, సింపుల్‌గా వాళ్ళేం చెప్తారంటే, మీరు ఈ పారామీటర్స్ పంపించండి. ఆ పారామీటర్స్ తగ్గట్టు లోపల లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతదని చెప్తారనమాట. ఓకే. సో, మీకు ఫంక్షన్స్ ఎవరైతే నేర్చుకున్నారో పైథాన్ ఫంక్షన్స్ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతది. సో, సింపుల్ మీకు కావాల్సిన ఎస్‌క్యూఎల్ క్వెరీ ఇక్కడ రాసుకోవచ్చు. దీన్ని ఇన్ డెప్త్‌గా వెళ్దాము. మీకు అర్థమవుతది.
ఓకే. అండ్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్‌లో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ డెమో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్. ఓకే. బేసికల్‌గా ఇట్లా ఉంది అనుకోండి. కొటేషన్స్ ఉన్నాయి గదా! సో, ఈ కొటేషన్స్ ఉండడం వల్ల ఏందంటే, ఇది కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు మనం ఏందంటే, డెలీమీటర్ అని ఒకటుంటుంది. ఓకే. డెలీమీటర్. సో, డెలీమీటర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే యాహ్! ఇదండి. ఇక్కడ ఉంది చూసారా? సో, డెలీమీటర్ అని పెట్టుకొని ఓకే. ఇలా యూజ్ చేసుకుంటాం. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక హాబిట్ కింద పెట్టుకోండి. బేసికల్‌గా ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ ఏదైతే ఉందో సెలెక్ట్ హెలో కోలన్ ఉంది గదా! ఈ కోలన్ గానుంటే ఓకే. మన ఎస్‌క్యూఎల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది గదా! సీఎల్‌ఐ అదేంది అనుకుంటదంటే, ఈ ఎస్‌క్యూఎల్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనుకుంటది. ఓకే. ఎస్‌క్యూఎల్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. కోలన్ గాని కనపడిందంటే ఎండ్ అయిపోయింది అనుకుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిట్యుయేషన్‌లో ఇక్కడ కోలన్ పెట్టుకోవడం వల్ల ఇక్కడితో ఎండ్ అయిపోతది. అండ్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఓకే. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం డెలిమీటర్ పెట్టుకుంటాం. కొన్నిసార్లు డెలిమీటర్ పెట్టకుండా ఎగ్జిక్యూట్ అవుతది. కొన్నిసార్లు డెలిమీటర్ పెట్టాలన్నమాట. బట్ మీరు ఒక డెలిమీటర్ పెట్టి రాసుకోవడం ఒక హాబిట్‌గా కింద మార్చుకోండి. అది కామన్. అంటే రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే. సో, స్టోర్డ్ ప్రొసీజర్‌లో వ్యూస్‌లో ఏంది అంటే మనకి ఓన్లీ సెలెక్ట్ మాత్రమే. ఓకే. సెలెక్ట్ క్వెరీ మాత్రమే రాయగలుగుతాం వ్యూస్‌లో. ఆఫ్‌కోర్స్ కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మనము రియల్‌గా దిగినప్పుడు ఇంకా అర్థమవుతది. ఓకే. వ్యూస్‌లో సెలెక్ట్ మాత్రం యూజ్ చేస్తాం. ఎందుకంటే జస్ట్ మార్క్ చేసాం అంతే. డేటాని మార్క్ చేసాం. కానీ స్టోర్డ్ ప్రొసీజర్‌లో మనము డేటాని ఇన్‌పుట్ కింద ఇస్తున్నాం. సో, ఇప్పుడు సెలెక్ట్ పనిచేస్తది. ఇన్సెట్, అప్డేట్, డిలీట్ పనిచేస్తది. ఇన్సెట్ ప్లస్ సెలెక్ట్ ఓకే. సో, మీకు క్రడ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చనమాట స్టోర్డ్ ప్రొసీజర్‌లో. ఓకేనా? స్టోర్డ్ ప్రొసీజర్‌లో క్రడ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఇన్‌పుట్, అవుట్‌పుట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో, ఇన్‌పుట్ ఇస్తాం, అవుట్‌పుట్. అయితే ఓన్లీ సెలెక్ట్ కొడితే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూడండి. సో, రీడ్స్ డేటా ఫ్రమ్ ద టేబుల్, రిజల్ట్ సెట్, రోస్ అండ్ కాలమ్స్. ఓకే. అంటే మనకి సెలెక్ట్ కొరి కొడితే టేబుల్ వచ్చేస్తది. అంటే మనకి ఇచ్చిన ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది ఫెచ్ అవుతది. అలా మీరు ఇన్సెట్, అప్డేట్, డిలీట్ యూజ్ చేశారనుకోండి. వీటిలో రిటర్న్ టైప్ ఏమి ఉండదు గదా! బేసికల్‌గా సెలెక్ట్ అంటే ఇట్స్ ఎ రీడ్ ఆపరేషన్. ఇన్సెట్, అప్డేట్, డిలీట్ అనేది రీడ్ ఆపరేషన్ కాదు. అంతే కదా! సో, అప్పుడు ఏమి రిటర్న్ చేస్తది? ఏం రిటర్న్ చేయదు. అప్పుడు ఏం రిటర్న్ చేస్తదంటే రోస్ అఫెక్టెడ్ మెసేజ్ అనేది ఒకటి డిఫాల్ట్‌గా చూపిచ్చిద్దంతే. ఇది రిటర్న్ కూడా రాదనమాట. అయితే మీకు కొన్నిసార్లు ఏందంటే ఇన్సెర్ట్, సెలెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. సో, ఇన్సెర్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ ఇన్సెర్ట్ గాని, అప్డేట్ గాని, డిలీట్ గాని వస్తే మీకు రోస్ అఫెక్టెడ్ మెసేజ్ వస్తది. ఓన్లీ ఒక సెలెక్ట్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తది. అంటే ఫంక్షన్ నుంచి అవుట్‌పుట్ వస్తదనమాట. ఓకేనా? రైట్. సో, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నమాట. సో, అడ్వాంటేజెస్‌ని బెటర్ పెర్ఫార్మెన్స్, కోడ్ రీయూజబుల్ ఉంటుంది, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ, రెడ్యూస్ నెట్వర్క్ ట్రాఫిక్. సో, ఇక్కడ ఒక పదం ఉంది చూడండి. రెడ్యూస్ నెట్వర్క్ ట్రాఫిక్ అన్నమాట. సో, రెడ్యూస్ నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉంది. ఓకే. డీబీ ఉంది అనుకుందాం. ఈ డీబీకి మీరు ఓకే. వితౌట్ స్టోర్డ్ ప్రొసీజర్ ఉందనుకోండి. ఒక్కొక్క క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాల్సొస్తది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే, ఈ 4 క్వెరీస్‌ని మనము ఏం చేస్తామంటే స్టోర్డ్ ప్రొసీజర్‌లో రాసుకుంటాం. 4 క్వెషన్‌లు స్టోర్డ్ ప్రొసీజర్‌లో రాసుకుంటాం. ఇప్పుడు ఈ డీబీలో ఉన్న స్టోర్డ్ ప్రొసీజర్‌ని ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు ఏమవుతది? 1 కాల్ ఎళ్ళింది. ఎళ్ళింది ఒక్క కాలే. కానీ 4 ఆపరేషన్స్ జరిగింది. ఒకవేళ మీకు స్టోర్డ్ ప్రొసీజర్ లేదనుకోండి, మీకు ఫ్రంట్ ఎండ్ నుంచి 4 రిక్వెస్ట్‌లెళ్తాయన్నమాట డీబీకి. అదే నె రెడ్యూస్డ్ నెట్వర్క్ ట్రాఫిక్ అంటాం. ఓకే. నెట్వర్క్ ట్రాఫిక్‌ని రెడ్యూస్ చేసేస్తది. అండ్ సెంట్రలైజ్డ్ బిజినెస్ లాజిక్. సో, బిజినెస్ లాజిక్ అంతా కూడా మీరు ఒక క్వెరీలో పెట్టుకొని, దానికి వచ్చే ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సపోర్ట్స్ కాంప్లెక్స్ లాజిక్. సో, సపోర్ట్ కాంప్లెక్స్ లాజిక్ అంటే మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకే. సో, మనకు తెలుసుగా ఇఫ్ లూప్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయి గదా!
సో, దాన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చనమాట ఈ స్టోర్డ్ ప్రొసీజర్‌లో. ఓకే. సో, బేసికల్‌గా ఇదేం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే స్టోర్డ్ ప్రొసీజర్ ఏందంటే ఎస్‌క్యూఎల్‌కి ఒక ఫంక్షన్ లాగా ఉంటుంది. ఇన్‌పుట్స్ తీసుకుంటుంది. ఇన్‌పుట్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అవుట్‌పుట్ టేబుల్ ఫార్మాట్‌లో ఇస్తది. ఓకేనా? ఇది బానే ఉంది. మరి ఫంక్షన్స్ అంటే ఏంటి? ఓకే. ఫంక్షన్స్. మిమ్మల్ని అడుగుతారు. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ అని అడుగుతారు. ఓకేనా? సో, ఫంక్షన్స్ వచ్చేసి ఫంక్షన్స్. సో, ఫంక్షన్స్ వచ్చేసి ఏందంటే ఇది కూడా ఒక ఫంక్షనే మళ్ళీ. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. స్టోర్డ్ ప్రొసీజర్ ఆల్సో యాక్ట్స్ లైక్ ఎ ఫంక్షన్. ఫంక్షన్స్ ఆల్సో యాక్ట్స్ లైక్ ఎ ఫంక్షన్. ఇది 2 ఫంక్షన్స్. అంటే దీనికి ఇన్‌పుట్ తీసుకుంటాం. దీనికి ఇన్‌పుటే తీసుకుంటాం. ఓకేనా? దీంట్లో ఇన్‌పుట్ తీసుకొని దీంట్లో ఇన్‌పుట్ తీసుకుంటాం. అయితే ఈ రెండిటికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది టేబుల్‌ని రిటర్న్ చేస్తది. టేబుల్. ఓకే. ఇది సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తది. సింగిల్ వాల్యూ. సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తది. అంటే సింగిల్ వాల్యూ అంటే మనము సమ్మేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి కదా! ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతాయన్నమాట. అంతే. వెళ్దాం. ఒకసారి చూద్దాం. ఓకే. ఇది వ్యూస్‌కి, స్టోర్డ్ ప్రొసీజర్‌కి. సో, వ్యూస్‌లో అయితే జస్ట్ రీడ్ చేస్తాం. స్టోర్డ్ ప్రొసీజర్‌లో లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ పారామీటర్స్. వ్యూస్‌లో మనకి పారామీటర్స్ ఏముండవు. కానీ స్టోర్డ్ ప్రొసీజర్‌లో మనకి పారామీటర్స్ ఉంటాయి. అదే మెయిన్ డిఫరెన్స్. ఓకే. ఓకే. ఫంక్షన్ ఇది చూడండి ఫంక్షన్. సో, బేసికల్‌గా ఇదండి. ఈ ఫంక్షన్ రాయాలంటే మనకి సేమ్ అగైన్ క్రియేట్ ఫంక్షన్ నేమ్. సో, మీకు ప్రొసీజర్ ఇక్కడ సేమ్ ఉంటుంది. క్రియేట్ ప్రొసీజర్ నేమ్. ఓకే. ఇక్కడ కూడా మనకి ఇన్‌పుట్స్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. ఇక్కడ చూడండి రిటర్న్ టైప్ ఉంది. లాజిక్ ఇచ్చాం అండ్ ఏ వాల్యూని మీరు రిటర్న్ చేస్తున్నారు. ఓకే. సో, సింపుల్‌గా మీరు ఇదండి. యాక్చువల్‌గా మెయిన్ పర్పస్ ఏంటంటే క్యాలిక్యులేట్ బోనస్. బోనస్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే సాలరీ ఇచ్చాం. ఓకే. రిటర్న్ సాలరీ ఇంటూ బోనస్ ఏసినప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగి ఆ వాల్యూ వచ్చిద్దనమాట. దీన్ని మనం రియల్‌గా వాడినప్పుడు చాలా క్లారిటీ అంటే లైక్ రియల్ టైమ్‌లో వాడినప్పుడు మీకు క్లారిటీ వచ్చిద్ది. ఓకే. సో, ఇది కూడా ఒక ఫంక్షన్. సో, స్టోర్డ్ ప్రొసీజర్‌కి, ఈ ప్రొసీజర్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే స్టోర్డ్ ప్రొసీజర్ వచ్చేసి మీకు టేబుల్‌ని రిటర్న్ చేస్తది. ఓకే. ఫంక్షన్ వచ్చేసి సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే. అర్థమైంది కదా! సో, ఓకే. మనం ఒక్కసారి సో, ఫైనల్ ఒక లుక్ ఏద్దాం. మూడిటి మధ్య డిఫరెన్స్. అక్కడితో మీకు క్లారిటీ వచ్చేసింది. బేసికల్‌గా మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. సింపుల్ 3 ఉంటాయి. ఓకే. వ్యూ, స్టోర్డ్ ప్రొసీజర్, ఫంక్షన్. వ్యూ వచ్చేసి ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో దానికి జస్ట్ ఒక మాస్క్ లాగా ఉపయోగపడుతది. ఎందుకు అంటే డైరెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండడానికి. ఓకేనా? రైట్. మెయిన్ పర్పస్ చూడండి. రీడ్ అండ్ సింప్లిఫై ద డేటా. మెయిన్ పర్పస్ వచ్చేసి రీడ్ అండ్ సింప్లిఫై ద డేటా. స్టోర్డ్ ప్రొసీజర్ వచ్చేసి ఇట్ యాక్ట్స్ లైక్ ఎ ఫంక్షన్. ఒక ఫంక్షన్ లాగా ఎగ్జిక్యూట్ అవుతది. సో, బిజినెస్ లాజిక్ అంతా ఉంటుంది. ఓకే. ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లోస్ అండ్ బిజినెస్ లాజిక్. ఫంక్షన్ వచ్చేసి కాలిక్యులేషన్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ పనిచేస్తాయి. ఇక్కడ చూస్తే పెర్ఫార్మ్ కాలిక్యులేషన్స్ అండ్ రిటర్న్ ద రిజల్ట్స్. ఓకే. మనకి ఒక కాలిక్యులేషన్ రిలేటెడ్ కావాలనుకోండి. ఓకే. సో, అది మనకి ఫంక్షన్‌లో క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇది ఏందంటే ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకోవడం అంతే. అంటే డైనమిక్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో, మీరు ప్రీవియస్‌గా నేర్చుకున్న టాపిక్స్‌లో డైనమిక్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మీరు నేర్చుకున్నారు గదా! జస్ట్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. కానీ డైనమిక్‌గా చేయాలి అంటే, డైనమిక్ అంటే ఏంటి? ఇచ్చే ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని మనకు అవుట్‌పుట్ రావాలి. అదే గదా డైనమిక్ అంటే. సో, ఆ డైనమిక్ మనకి ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉందన్నమాట. ఎక్కడ స్టోర్ ప్రొసీజర్ ఫంక్షన్స్‌లో. అండ్ రిటర్న్ వాల్యూస్ చూస్తే ఇక్కడ ఇది ఇంపార్టెంట్. రిటర్న్ వాల్యూస్ రిటర్న్స్ రిజల్ట్ సెట్ లైక్ ఎ టేబుల్. మనకి ఇక్కడ చూడండి టేబుల్ రిటర్న్ అవుతది. స్టోర్డ్ ప్రొసీజర్‌లో కూడా మే ఆర్ మే నాట్ రిటర్న్ ఎ వాల్యూ. సో, ఇక్కడ కూడా మనకి టేబుల్ రిటర్న్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ వాడామనుకోండి. ఎందుకంటే స్టోర్డ్ ప్రొసీజర్ ఈస్ అలోయింగ్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్.
సో, సెలెక్ట్ వాడితే వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ ఎ టేబుల్. ఒకవేళ సెలెక్ట్ కాకుండా మిగతావి వాడామనుకోండి టేబుల్ రాదు. ఓకేనా? 2 గుర్తులు ఇవంతే. వ్యూలో ఒరిజినల్ డేటాకి మాస్క్ ఏస్తాం. స్టోర్డ్ ప్రొసీజర్‌కి, ఫంక్షన్‌కి 2 ఒకే ఉంటాయి. స్టోర్డ్ ప్రొసీజర్‌లో వచ్చేసి 2 డైనమిక్ ఫంక్షన్స్. స్టోర్డ్ ప్రొసీజర్‌లో వచ్చేసి మనకు రిటర్న్ వచ్చేసి టేబుల్ వస్తది. ఫంక్షన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏందంటే కాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. సో, ఇవన్నీ కూడా 3 కూడా డైనమిక్ అండ్ రీయూజబుల్ కోడ్స్. సో, వీటిని మనము డీబీలో స్టోర్ చేసుకొని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటాం. ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే కాంప్లెక్స్ క్వెరీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ కాంప్లెక్స్ క్వెరీస్ అన్నిటిని కూడా వీటిలో స్టోర్ చేసుకుంటాం. మస్ట్ రిటర్న్ ఎగ్జాక్ట్‌లీ 1 వాల్యూ. ఆర్ఏ టేబుల్ అన్నాడు. బట్ దీన్ని పక్కన పెట్టేసేయండి. ఓకే. ఆర్ఏ టేబుల్ అన్నాడు. దీన్ని పక్కన పెట్టేసేయండి. మీకు బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ ఈ టేబుల్ అనే కాన్సెప్ట్ చూడండి. జస్ట్ 1 వాల్యూ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి యాక్సెప్ట్ పారామీటర్ ఇది ఇంపార్టెంట్. ఇన్‌పుట్స్. సో, వ్యూస్ పారామీటర్స్ తీసుకోదు. ఓకేనా? సో, స్టోరేజ్ ప్రొసీజర్, ఫంక్షన్స్ ఇవి 2 కూడా ఫంక్షన్స్ కాబట్టి సో, ఇన్‌పుట్స్ తీసుకుంటుంది. యూజ్డ్ ఇన్‌సైడ్ సెలెక్ట్. ఓకే. కెన్ మోడిఫై డేటా. సో, వ్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏందంటే రీడ్ చేస్తాం గదా! డేటాని. దాని పర్పస్ కోసం చేసింది. ఇక్కడేందంటే సమ్ టైమ్స్ అన్నాడు. సో, సమ్ టైమ్స్ అంటే ఏందంటే ఏదైనా చేయొచ్చు. ఓకే. బట్ మెయిన్ పర్పస్ ఏంటి? డేటాని ఫెచ్ చేయడం మాత్రమే. మోడిఫికేషన్ కోసం కాదు ఈ వ్యూ అనేది. స్టోరేజ్ ప్రొసీజర్‌లో ఆఫ్‌కోర్స్ అది యూజ్ చేస్తుంది దానికోసం గదా! మెయిన్‌గా. అంటే డైనమిక్. ఇక్కడ డైనమిక్ ఉంది. బట్ ఇక్కడ మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయట్లా. ఇక్కడ జస్ట్ కాలిక్యులేషన్స్ చేస్తున్నాం. ఇక్కడ టేబుల్స్‌లో ఉన్న డేటాని మనం మోడిఫికేషన్ చేస్తున్నాం. ఎక్కడ స్టోర్డ్ ప్రొసీజర్‌లో. బట్ ఫంక్షన్‌లో మనం ఎటువంటి టేబుల్స్‌లో ఎటువంటి చేంజెస్ చేయట్లా. ఓన్లీ కాలిక్యులేషన్స్. సో, వెరీ సింపుల్ అబ్బా! స్టోర్డ్ ప్రొసీజర్స్ ఒరిజినల్ టేబుల్‌లో ఉన్న డేటాని మోడిఫికేషన్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా యూజ్ అవుతాయి. ఫంక్షన్స్ ఈస్ జస్ట్ ఫర్ ఎ కాలిక్యులేషన్స్ అంతే. ఫంక్షన్స్ అనేవి జస్ట్ ఫర్ కాలిక్యులేషన్స్ కోసమే యూజ్ చేస్తాం. సో, బెస్ట్ యూసేజ్ ఇవి సెక్యూరిటీ ఎక్సలెంట్. ఇవన్నీ కూడా సెక్యూరిటీ పర్పసే. ఎక్సలెంట్ ఫర్ రెస్ట్రిక్టింగ్ కాలమ్ యాక్సెస్. ఓకే. కాలమ్ యాక్సెస్. ఎక్సలెంట్ ఫర్ రెస్ట్రిక్టింగ్ కాలమ్ యాక్సెస్. స్ట్రాంగ్ ప్రివెంట్ డైరెక్ట్ టేబుల్ మానిప్యులేషన్స్. సో, డైరెక్ట్‌గా టేబుల్ మీద ఎటువంటి మానిప్యులేషన్స్ లేకుండా కండిషన్స్‌ని బేస్ చేసుకొని మనం ఆహ్, మానిప్యులేషన్స్ అయితే చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ ఫంక్షన్స్ జస్ట్ ఫర్ కాలిక్యులేషన్ పర్పస్ కోసం మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ కాంపిటీషన్ కోసం యూజ్ చేస్తుంటాం అంతే. కాంప్లెక్సిటీ వచ్చేసి ఈజీ టు క్రియేట్ అండ్ యూజ్. అంతే కదా! జస్ట్ ఉన్న టేబుల్లే ఇంకొక సబ్ టేబుల్ క్రియేట్ చేస్తాం అంతే. మోస్ట్ కాంప్లెక్స్ సపోర్ట్స్ ట్రాన్సాక్షన్స్, లూప్స్ అండ్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, మనకు స్టోర్డ్ ప్రొసీజర్ అని వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే డైనమిక్. ఇది జస్ట్ మీడియం. ఇటేందంటే ఫంక్షన్స్ ఏందంటే కాలిక్యులేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అంతే లాజిక్. జస్ట్ ఫర్ కాలిక్యులేషన్ పర్పస్ కోసం. సో, సింపుల్. వి వచ్చేసి ఒరిజినల్ టేబుల్‌ని మాస్క్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. స్టోర్డ్ ప్రొసీజర్ వచ్చేసి ఒరిజినల్ టేబుల్‌లో ఒక మోడిఫికేషన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. బట్ డైనమిక్, డైనమిక్ లైక్ పారామీటర్స్ పంపించి. ఫంక్షన్స్ అనేవి జస్ట్ ఫర్ కాలిక్యులేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అంతే ఈ 3. సో, ఈ మూడిటిని మనము ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే మనకింకా అంటే మన మైండ్‌లో ఇన్ డెప్త్‌గా నాటుకుపోయిద్ది. సో, అది మనము నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది. ఇదే డేటా మీద నేను వ్యూస్ క్రియేట్ చేస్తాను. స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను. వాటిని క్రియేట్ చేసుకొని ఏవైతే వీటికి సంబంధించిన ఉన్నాయో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వాటిని కంపారిజన్ చేసుకుందాం. సో, వన్స్ మీకు అవి మూడిటి మీద ఐడియా వచ్చింది అంటే అక్కడితో మీకు కంప్లీట్‌గా ఎస్‌క్యూఎల్ గురించి ఒక అవగాహన వచ్చేసినట్టే. ఆల్‌మోస్ట్ అయిపోయినట్టే ఎస్‌క్యూఎల్. సో, లాస్ట్ ఇవి మూడే ఉన్నాయి. ఓకే. ఈ మూడిటిని అర్థం వెరీ సింపుల్ ఇవేముండవు. చాలా సింపుల్. కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే కొట్టేయొచ్చు ఇవి మూడిటిని. ఓకే. ఇదంతా ఏందంటే ఒక్కసారి మనకి కాన్సెప్ట్ అర్థమైతే వాటిల్ని ఇవన్నీ కూడా తిప్పి తిప్పి రాస్తాడంతే. ఇంకేం లేదు. సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాము. ఒక్కొక్క టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో, డిస్కస్ చేసుకుంటూ వెళ్తేనే మనకు యాక్చువల్‌గా యెస్. సో, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏవైతే ప్రీవియస్‌గా ఏవైతే మీరు రాసారో గ్రూపు ఓకే. లైక్ ఇవి ఏవైతే ఉన్నాయో వేరు, గ్రూప్, విండోసే. మళ్ళీ చెప్తున్నాను ఇవే. బేసికల్‌గా ఇవి ఒరిజినల్ ఎస్‌క్యూఎల్స్. ఓకే.
మనం రాసేది కూడా ఇవే ఎస్క్యూఎల్స్. గుర్తుపెట్టుకోండి, ఇవే ఎస్క్యూఎల్. మనం లోపల రాసేది కూడా ఈ ఎస్క్యూఎల్సే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే వ్యూస్లో అయితే ఎస్క్యూఎల్ డైరెక్ట్ రాస్తాము. ఓకే. ఫంక్షన్స్ స్టోర్డ్ ప్రొసీజర్లో అయితే స్టోర్డ్ ప్రొసీజర్లో అయితే డైనమిక్ ఎస్క్యూఎల్స్ రాస్తాం. అంటే డైనమిక్ ఎస్క్యూఎల్స్ రాస్తాం. ఫంక్షన్స్లో కూడా డైనమిక్ క్యాలిక్యులేషన్స్ ఫర్ ఎస్క్యూఎల్స్ రాస్తాం అంతే. ఓకే. సో జస్ట్ ఒకసారి చూసారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇవి ఎందుకు రాస్తున్నామంటే రీయూజబుల్ పర్పస్. రీయూజబుల్ అంతే. రీయూజబుల్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? రీయూజబుల్ అంతే. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం వ్యూస్కి వెళ్దాం. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.